మహానాడులో దాదాపు 1875 క్లస్టర్లలో మహానాడు డిజిటల్గా జరగడం, హైబ్రిడ్ వెరైటీలో జరగడము, అట్లాగే 17 లక్షలకు పైగా కార్యకర్తలు ఈ మహానాడులో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక వరల్డ్ రికార్డ్ అని చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే బహిరంగ సభలు, మహానాడు లాంటి బహిరంగ సభలలో ఒక 5 లక్షల 6 లక్షల మంది వచ్చే మహానాడులో ఈసారి 17 లక్షలకు పైన వచ్చి వీక్షించారు అంటే దాంట్లో మార్పు ఎంత ఉంది, ప్రజలలో ఎంత మార్పు వచ్చింది అనేది మనము గమనించుకోవాలి. అది మహిళలు ఎక్కువ శాతము ఈరోజు మహానాడులో కూర్చున్నారు అంటే అది దాని యొక్క గొప్పతనం తెలుగుదేశం పార్టీదే అని నేను తెలియజేసుకున్నాను. అట్లాగే విమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు, కానీ జరగలేకపోయింది. కొన్ని శక్తుల వల్ల జరగలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్లకు మహిళలు ముందుకు రాకూడదు, మహిళలు రాజకీయంలో ఉండకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాడు రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకిస్తే ఈనాడు మహానాడు వేదికగా మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చాలా ఒక మంచి డెసిషన్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే వచ్చే ఎన్నికలలో 33% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తాము, రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా అని చెప్పడము ప్రతి ఒక్క మహిళ చాలా గర్వపడుతుంది. ఎందుకు అంటే మహిళలు వంటింటికే పరిమితం కాదు, ఈరోజు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడే శక్తి మహిళకు ఉంది అనేది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఒక మాట అన్నారు, ఈ పార్టీ నా అక్క చెల్లమ్మల కోసం ఈ పార్టీ పెట్టాను అని ఆ రోజు చెప్పారు. ఆనాడు ఎప్పుడో 1984లోనే ఆయన 50% రిజర్వేషన్ లోకల్ బాడీలలో అయితేనేమి, లేకపోతే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితేనేమి వీళ్ళు పరిమితం కాకూడదు వంటింటికి అని చెప్పి ఆనాడు పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు ఏర్పాటు చేసి మొదటిసారి, దేశంలోనే మొదటిసారి ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి బ్యాంక్ లింకేజ్ కి ఎన్నో లక్షల కోట్లు ఈరోజు మహిళలకు అందజేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ గారు 3rd జనరేషన్ వచ్చేటప్పటికి ఇంకా చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఇప్పుడు మనం ఎలాగైతే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నామో ఆ తర్వాత లోకేష్ అన్న గారు తరతరాల తర్వాత కూడా మా లోకేష్ అన్న రిజర్వేషన్ ఇచ్చినందుకే, రిజర్వేషన్ ఆనాడు అనౌన్స్ చేసినందుకే ఈరోజు మహిళలు ముందుకొచ్చి లీడర్లుగా ఉన్నాం మేము ఈరోజు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అట్లాగే మహిళలు చదువుకుంటే కుటుంబాన్ని ఎలాగైతే మార్చగలుగుతారో ఈరోజు మహిళలు ఎన్నికలకు నాయకులుగా వస్తే మా దేశాన్ని, రాష్ట్రాన్నే మార్చగలుగుతారు అని నేను చెప్పగలుగుతాను. అట్లాగే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈనాడు వాయిస్ వినిపించేలాగా మహిళలు ముందుకు వెళ్తున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన ఘనత అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా లోకేష్ అన్న గారికి, మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఎందుకు చేస్తున్నారంట, మొన్ననే కదా ఏదో బుక్ రిలీజ్ చేస్తున్నారు, పాపము 16 పేజీలు అంట ఆ బుక్కు. అవునా, నిజమేనా? మరి 16 పేజీలు 2 సంవత్సరాల వెన్నుపోటు అంట. ఫస్ట్ నేను ఒకటే చెప్పేది, ఆయనకు 5 సంవత్సరాలు పరిపాలించినారు. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే ఫస్ట్ ఆ బుక్ రిలీజ్ చేయమనండి. 2 సంవత్సరాల పరిపాలన గురించి, వెన్నుపోటు గురించి కాదు వాళ్ళు రిలీజ్ చేసింది. ఈ రోజు 2 సంవత్సరాల్లో సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. దీపం 2 పథకం ద్వారా 3 సిలిండర్లు అందిస్తున్నాం. అట్లే మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ ఇస్తున్నాము. అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు సంక్షేమం తీసుకెళ్తూ ఉంటే సంక్షేమం ఒక్కటే కాదు తెలుగుదేశం పార్టీ చూసేది, అభివృద్ధి వైపు కూడా పరుగులు పెడుతున్నారు. ఆనాడు గొడ్డలి పార్టీ వాళ్ళు మరి పరిపాలనలో ఎన్ని కంపెనీలు వచ్చాయి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క కంపెనీ రాలేదు. ఈ రోజు 800 పైగా కంపెనీలు వచ్చాయి. అట్లాగే ప్రతి రోజు ఎక్కడో ఒకటి శంకుస్థాపన లేకపోతే ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కానీ వీళ్ళు చేసేదేంటి, వచ్చిన కంపెనీలు కూడా వాళ్ళను మేము వస్తే గనక అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాం, మీ కంపెనీలు మూసేస్తాం, మీకు భవిష్యత్తు లేదు అని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇవి మరి దేనికి పాదయాత్ర చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి పాదయాత్ర చేస్తే మాత్రము
కనీసం ఒక ఊరికి వెళ్తే వాళ్ళ కిటికీలు కూడా ఓపెన్ చేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయాలని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పార్టీ అమరావతి బిల్లు కోసము అంగీకరించి వాళ్ళు మద్దతు తెలిపితే ఈయన వచ్చేసి అంత జరిగిన తర్వాత కూడా ఈయన మావి గన్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. కాదు, మేము కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ ఇట్లనే పెడుతూ పోవాలా. మేము అందరూ జనాలకు కూడా అర్థమవుతుంది వైసీపీ పాలన ఎంత దరిద్రంగా చేసున్నారు ఆ టైంలో అని. మాకు కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము. సీఎం గారు ఒక్క నిమిషం కూడా ఖాళీ సమయం ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు అట్లాంటి ప్రెస్ మీట్లు చూస్తే మాకు కూడా కొంచెం మైండ్ ఇదైతుంది, కామెడీగా మేము భావిస్తున్నాం అంతే. అంటే అర్థం కాదు, ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుంటే, ప్రజల యువత భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే మనము అప్పు కాదు, ఆయన సొంత ఆస్తి ఇచ్చినాడా? 5 సంవత్సరాల్లో ఆయన సొంత ఆస్తి పెట్టి ఏమన్నా పరిపాలించినాడా? లేదు కదా. ఈ రోజు రావాలి, కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే అది అప్పుగానే రావాలా మరి. బ్యాంకుల నుంచి నిధులు రావాలంటే అప్పుగానే రావాలి. అభివృద్ధి ఇంత జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ మనకు అప్పులు ఉంటాయి. అభివృద్ధి బాగా జరుగుతుంది అంటే ఆ అప్పులు కూడా తీర్చే పరిస్థితి వస్తుంది కదా. ఈరోజు అప్పులు అనేది ఎవరి కోసమో చెయ్యట్లేదు, ఇక్కడ ప్రజా భవిష్యత్తు కోసం